హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. ఎట్టకేలకు పెద్ది సినిమా అప్డేట్. ఇది కేవలం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్లో ఊపబోతున్న అప్డేట్ అయితే పెద్ది సినిమా తీసుకొచ్చింది. సో ఈ సినిమాకి సంబంధించి ఎన్నోసార్లు ఈ డేట్ ని మార్చడం జరిగింది. సో మార్చిలో రిలీజ్ అన్నారు, తర్వాత ఏప్రిల్ 30న రిలీజ్ అన్నారు, మళ్ళీ క్షమాపణ కోరుతూ ఇది జూన్ రిలీజ్ చేయాలనుకుంటారా, ఇంకా డేట్ ఖరారు చేయలేదని వార్తలు వచ్చాయండి. ఆ తర్వాత మళ్ళీ జూన్ 25కి ఈ సినిమా వస్తుందని చెప్పేసి న్యూస్ పేపర్తో సహా దీనికి సంబంధించిన వార్తను అయితే ప్రచారం చేశారు. మళ్ళీ నిన్న జరిగిన ఒక కొత్త ఈవెంట్ని మళ్ళీ పెద్ద టీం ప్రత్యేకంగా నిర్వహించి దీంట్లో ఇంకొక కొత్త అప్డేట్ని తీసుకొచ్చారు. సో అనుకున్న సమయానికంటే ముందే పెద్ద సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి చిత్ర బృందం అయితే ఫిక్స్ చేసుకుంది డేట్. సో ఆ డేట్ ఏంటి, అసలు చిత్ర విశేషాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో సుకుమార్ మాట్లాడుతూ జూన్ 4న విడుదల చేయబోతున్నాం, 3న ప్రీమియర్స్ అని చెప్పేసి డేట్ అయితే ఎట్టకేలకు ఖరారు చేశారు. సో పట్టుదలై అతని గద, సంకల్పమే తన ఆయుధం. మరి ఆ కథ ఏంటో తెలియాలంటే పెద్ది చూడాల్సిందే. రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించబోతున్న ఈ సినిమాని బుచ్చిబాబు సనా తెరకెక్కించారు. అండ్ ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఆ ఈవెంట్ లో బుచ్చిబాబు సనాతో పాటు సుకుమార్ కూడా ప్రత్యేకంగా పాల్గొనడంతో పాటు ప్రతి విశేషాన్ని అందరితో కూడా పంచుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ రైటింగ్ సమర్పణలో వెంకట్ సతీష్ కిలారు నిర్మించారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. అలాగే రాజ్ కుమార్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సో ఈ సినిమాని జూన్ 4న అందరి ముందుకి తీసుకురాబోతున్నట్లుగా, సో 3న ప్రీమియర్స్ అయిపోతున్నట్లుగా అయితే ప్రత్యేకంగా ఈవెంట్లు అయితే తెలియజేశారు. అండ్ ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు అలాగే ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, బుచ్చిబాబు నా లిటిల్ స్టార్ డైరెక్టర్, తన ఉప్పిన చిత్ర క్లైమాక్స్ చూసినప్పుడు ఇలాంటి క్లైమాక్స్ చేసిన దర్శకుడు ఎలాంటి సినిమా అయినా తీయగలడు అని అనుకున్నా. సో పెద్ద చాలా పెద్ద స్క్రిప్ట్ అలాగే చాలా మంచి కమర్షియల్ సినిమా, భావోద్వేగాల్ని వాణిజ్యాంశాలని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాడు బుచ్చిబాబు సనాని తన మాటల్లో చెప్పుకొచ్చారు సుకుమార్. అలాగే ఇలాంటి ఎమోషనల్ రైడ్ సినిమా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ రాలేదు. అలాగే రత్నవేలో అద్భుతంగా విజువల్స్ ఇచ్చారు. రామ్ చరణ్ ని చాలా అద్భుతంగా చూపించారు. రై రై రారా పాటలో రామ్ చరణ్ ఎనర్జీ చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు. రంగస్థలమే కాదు, ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలో కూడా ఈ రేంజ్ ఆఫ్ నటుని నేను రామ్ చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత అద్భుతంగా ఇందులో నటించాడు అని చెప్పేసి రామ్ చరణ్ ని కొనియాడారు సుకుమార్. అలాగే రామ్ చరణ్ కి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. నేను ఏంటో తెలియకపోయినా సరే నా బ్యానర్లో ఇంత పెద్ద చిత్రాన్ని తీయడానికి ఆయన ఒప్పుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే కథగా ఉంటుంది. తప్పకుండా థియేటర్లకి ఈ సినిమాని వచ్చి చూడండి. జూన్ 3న సాయంత్రం నుంచి ప్రీమియర్స్ లో కలుద్దామని చెప్పేసి ఆ చిత్ర నిర్మాత వెంకట్ సతీష్ కిలారు మాట్లాడుకొచ్చారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు కూడా మాట్లాడుతూ, ఏప్రిల్ 30న రానందుకు నన్ను క్షమించండి, ఈ జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రత్యేకంగా తన యొక్క ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే తన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే ఇది అన్ని రకాల వాద్యాంశాలతో నిండిన మంచి ఎమోషనల్ రైడ్ అవుతుంది. అలాగే మా పెద్ది అందరి హృదయాలకు దగ్గరగా ఉంటాడు. తనని మనసులో నుంచి తీసేయడం అంత తేలికైన విషయం కాదు అని చెప్పేసి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా సుకుమార్తో పాటు బుచ్చిబాబు సనా అలాగే నిర్మాత కూడా మాట్లాడుకుంటూ రావడం జరిగింది. సో ఎట్టకేలకు పెద్ది జూన్ 4న రాబోతుంది. అండ్ ప్రీమియర్స్ ని కూడా 3కి పెట్టబోతున్నట్లుగా, 3వ తారీఖు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ ఉండబోతున్నట్లుగా చిత్ర బృందం అప్డేట్ అయితే ఇచ్చింది. మరి యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇది సినీ ఇండస్ట్రీకి ఒక గుడ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. మరి ఈ అప్డేట్ పై, ఈ ముందు రావడానిపై, పెద్ద సినిమాపై మీకున్న ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.